అక్కడ అధికార పార్టీ నేతల వ్యవహారం గుంబనంగా ఉందా? పైకి ఏమీ లేదు అనిపిస్తున్నా లోపల మాత్రం ఒకరిపై మరొకరు రగిలిపోతున్నారు. నివురుగప్పి నిప్పులా ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళు ఎప్పుడైనా ఏ క్షణమైనా బాంబులు పేల్చొచ్చు. ఏదో ఒక సందర్భంలో బ్రహ్మాండం బద్దలయ్యే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయట. 14 నెలల సుదీర్ఘ విరామం అనంతరం నియోజకవర్గం నియామకం జరిగిన ఆధిపత్య పోరు మాత్రం ఆగట్లేదట. ఓ సామాజిక వర్గం తమను కరివేపాకులా వాడుకుంటున్నారని వాపోతున్నారు. ఇష్యూను సాల్వ్ చేయడం ఇన్ఛార్జికి సాధ్యమవుతుందా? అమాత్యులు జోక్యం చేసుకుంటారా? టీడీపీకి కొరకరాని కొయ్యిగా మారిన అసెంబ్లీ స్థానం ఏది? నిప్పులు కక్కుతున్న ఆ సామాజిక వర్గం ఏది? వాచ్ ది స్టోరీ. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ భారీ ఓటమి తర్వాత మరో ఊహించిన విజయం దక్కించుకున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే అది రాజంపేట మాత్రమే. చిత్ర విచిత్ర రాజకీయ పోకడలు, అసాధారణమైన ఎత్తులు పై ఎత్తులు, కుటిల యంత్రాలు, ఆర్థికపరమైన కోణాలు విస్తృతంగా కనిపించే అనిర్వచనీయమైన నియోజకవర్గమే ఇది. ఉమ్మడి కడప జిల్లాలో ఆంధ్ర కువైట్గా పేరుంది. 3 ప్రాంతాల విభిన్న పోకడలతో రాజంపేటలో ఏ పార్టీనైనా శాసించగలిగేవి రెండంటే రెండే సామాజిక వర్గాలు. అందులో ఒకటి బలిజ, రెండోది రెడ్డి. ఈ సామాజిక వర్గాలే తొలి నుంచి రాజంపేట రాజకీయాలను శాసిస్తున్నాయి. అయితే కొద్ది రోజులుగా బలిజలు టీడీపీపై రగిలిపోతున్నారట. రాయలసీమ వ్యాప్తంగా తమ సామాజిక వర్గానికి చెప్పుకోదగ్గ, మెచ్చుకోదగ్గ పదవి ఒక్కటి కూడా ఇవ్వలేదని అసంతృప్తితో రగిలిపోతున్నారట. అసంతృప్తి జ్వాలలు ఒంటిమిట్టలో భగ్గుమన్నా అది తాత్కాలికంగా సమస్య పోయి గెలుపును అయితే వరించుకుంది. ఇకపోతే తెలుగుదేశం సామాజిక పెన్షన్లు పంపిణీలో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రాజంపేటకు వచ్చారు. సీఎం పర్యటనలో సైతం ఇక్కడ అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు అక్కస్సు వెళ్లగక్కున్నారని సమాచారం. చాలామంది సీనియర్ నేతలను నేరుగా చంద్రబాబును కలవనివ్వకుండా చేశారట. అలాగే ప్రోటోకాల్ లిస్టు నుంచి కొందరి పేర్లు తొలగించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రధానంగా 16 మంది పేర్లు జిల్లా కలెక్టర్కు పంపగా ఆమోదింపబడ్డాయి. అయితే అక్కడ ఏం మాయ జరిగిందో ఏమో చాలా మంది పేర్లు గల్లంతయ్యాయట. కలెక్టర్ చేతిలో ఒక లిస్టు ఉంటే తనిఖీ చేసే పోలీసుల చేతిలో మరో లిస్టు ప్రత్యక్షమైందని సీనియర్లు మండిపడుతున్నారు. అలాంటి బాధితుల జాబితాలో ఏకంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఇదబడుక కుమార్, మాజీ ఈడీగా రాష్ట్ర డైరెక్టర్ కొమరం వెంకట నరసయ్య, మెడికల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నేలటూరి మధుసూదన్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్ మహిళా నేతలు ఉండడం విశేషం. వీరిని సీఎంను కలవకుండా అడ్డుకట్ట వేయడం జరిగిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని మండపల్లి రాంప్రసాద్ రెడ్డితో పాటు నరసయ్య, మధుసూదన్ రెడ్డిలు సీఎం చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు. అలాగే సుండుపల్లికి చెందిన సీనియర్ నేత మహేష్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఎడమడక కుమార్ తదితరులను ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి తన వాహనంలో తీసుకుని వెళ్లారు. ఇలా ప్రోటోకాల్ ప్రకారం L1, L2 ప్రాతిపదికన వెళ్లాల్సిన వారు పోలీసుల వద్ద ఆర్గ్యుమెంట్ చేయాల్సిన దుస్థితి పట్టింది. ఇక రాజంపేటలో వేరువేరు కారణాలతో రగిలిపోతున్న మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, రైలు రాష్ట్ర అధికార ప్రతినిధి మెడ విజయశేఖర్ రెడ్డి వారి వర్గాలతో విడివిడిగా సీఎంను కలుసుకోవడం విభేదాలకు ఆజ్యం పోసినట్లయింది. ఇక ఇన్ఛార్జీ పదవి దక్కించుకున్న చామర్తి జగన్నాథ్ తనకు నచ్చిన వారితో పాటు వలసదారులైన వైసీపీ నేతలతో అంటకాగిన అసలు సిసలైన తెలుగు తమ్ముళ్లను రకరకాలుగా అవమానించారని అసమ్మతివాదులు భగ్గుమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ముగ్గురు కలిసిపోవడం కలలేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో గెలుపు ఓటములను శాసించే 2 సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకు తీరని అన్యాయం జరగడం, దీంతో పాటు సీఎం పర్యటనలో అడుగడుగున ఇబ్బందులకు గురిచేశాయని నిప్పులు కక్కుతున్నారు. ఇదిలా ఉంటే ఒంటిమిట్టలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అలక వహించిన బలిజ సామాజిక వర్గం కాసింత ఉపశమనం కలిగించింది. రాష్ట్ర స్థాయి ప్రతినిధులైన మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం తదితర బలిజ నేతలు స్థానికంగా ఉన్న నాయకుల్ని సముదాయించారు. అయితే ఇదంతా తాత్కాలికమే అన్నట్టు యథా రాజా తథా ప్రజా అన్నట్టు ఉందట.
రెండు ప్రధానమైన ఉమ్మడి జిల్లాల రాజకీయాలు అత్యంత ప్రభావితం చేసే బత్యాల చెంగల్రాయుడును అధిష్టానం విస్మరించిందన్న అభిప్రాయం ఆ వర్గంలో నిప్పురవ్వలు రాజేస్తోంది. అధికారంలో లేనప్పుడు బత్యాలను వాడుకుని గాలికి వదిలేసిందని మండిపడుతున్నారు. ఇప్పటికీ ఆయన పార్టీ విధేయుడైనప్పటికీ ఆశించిన మేరకు పదవులు గాని హోదాలు గాని అధిష్టానం మొండిచేయి చూపుతోందని ఆ సామాజిక వర్గ అభిప్రాయం. అంతేగాక రాజంపేట నియోజకవర్గంలో మరో సామాజిక వర్గం రెడ్డి. ఈ సామాజిక వర్గం టీడీపీలో ఆ పార్టీకి సంబంధించిన అభిమానులు, సానుభూతిపరులు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారట. తొలి నుంచి రెడ్డికి గాని బలిజకు కానీ ఇన్ఛార్జు పదవి ఇస్తామంటూ ఊరించింది. ఆ తర్వాత పార్టీ మనసు మార్చుకుని మరొకరికి ఇవ్వడంపై కూడా గుర్రుగా ఉన్నారట. ఇక పార్టీలో పదవులు, సంస్థాగతమైన హోదాలు, రాజకీయ పోస్టుల్లో సైతం రాయలసీమ వ్యాప్తంగా బలిజలకు ప్రాధాన్యత లేదనే అభిప్రాయం వారిలో బలంగా నాటుకుపోయిందట. ఇప్పటికే చాలామంది పొలిటికల్గా సైలెంట్ అయిపోయారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉంటే గిడ్డే సి రామచంద్రయ్య అనే సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం రాజంపేట ఇన్ఛార్జి బాధ్యతలు కట్టబెట్టుకున్న చీమర్తి జగన్మోహన్ రాజు తీరును ఇప్పటికైనా మార్చుకోవాల్సిందిగా ఆవశ్యకత ఎంతైనా ఉంది. తొలి నుంచి కాకుండా ఇప్పటికీ ఆయన వైసీపీ వర్గాలతో అంటకాగుతూ వస్తున్నారని ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. పదవుల్లో, వివిధ రకాల కొలువుల్లో సొంత వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదులు సైతం దండిగానే ఉన్నాయి. మొన్న ఒంటిమిట్టలో జెడ్పీటీసీ కూడా వైసీపీకి చెందిన నాయకుడే. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు వీరవిధేయుడే అయిన సుండుపల్లె మహేష్ నాయుడు సైతం జగన్నాథ్ ఏకపక్ష నిర్ణయాలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నారు. తన సొంత బలగాన్ని నీరుగార్చకుండా చూసుకుంటున్నారట. నమ్ముకున్న టీడీపీ ఎప్పటికైనా అవకాశం వస్తుందని ఉన్నారని సమాచారం. మొత్తానికి చమర్తి ఇన్ఛార్జి పదవి ఎలా నెట్టుకొస్తారో చూడాలి మరి.